ఆ జకర్యా గురించి, మేరీ గురించి చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చాడు. జకర్యా స్ట్రక్ డంబ్, నాట్ మేరీ. అంటే జకర్యా శాపగ్రస్తుడు అయ్యాడు, మగవాడయ్యాడు, బట్ మేరీ అవ్వలేదు. మేరీ అంటే మన యేసుక్రీస్తు వారి తల్లి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంకి వెళ్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోక పరిశుద్ధ తండ్రి, ఈ పరిశుద్ధ దినంలో మరొకసారి నీ పాదస్థానంలో చేరాం ప్రభువా. సహాయం చేయండి తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బిడ్డలకు వివరిస్తూ ఉండగా దానిలో ఉన్నటువంటి సత్యాన్ని, మర్మాన్ని అర్థం చేసుకుని వారి జీవితాల్లోకి అన్వయించుకుని ఎలాగ మేము వీటిలో బయటపడాలో నేర్చుకునే భాగ్యం అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ మీరు వచ్చినందుకు స్తోత్రములు. మీరు మాట్లాడడం మేము వింటాం. యేసు నామములో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము బాప్తిస్మిచ్చు యోహాను, ఆయన జకర్యాకి ఎలిజబెత్కి లేక చాలా యాజకుడు, వాళ్ళ కుటుంబం దేవునికి దగ్గరగా ఉన్నారు. అయినా కానీ అనేక సంవత్సరాల తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను పుట్టాడు. చూడండి, మరి ఆ యొక్క యాజక కుటుంబానికి ఆ యొక్క యోహాను కనుక లేకపోతే సేవ లేదు. అందుకనే దేవుడు ఎంతో ఆ యొక్క పరిస్థితుల్లో, ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో బాప్తిస్మిచ్చు యోహాన్ని వారికి సంతానంగా ఇచ్చి ఆయన సువార్తను ప్రకటింపజేశాడు. శేషము అంటే వారి కుటుంబంలో ఇక సంతానమే లేనటువంటి పరిస్థితుల్లో ఒక శేషముగా బాప్తిస్మిచ్చు యోహాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఆయన సువార్తను ప్రకటించడానికి. ఒక మాట చూద్దాం. యెషయా పుస్తకం 1వ అధ్యాయం 9వ వచనంలో, సైన్యములకు అధిపతి యొగు యెహోవా బహు కొద్ది శేషము మనకు నిలపని ఎడలా. చూసారా? అలాంటి బాప్తిస్మిచ్చు యోహాను గనక మనకు లేకపోతే సువార్త ప్రకటించబడేది కాదు. అది అలాంటి శేషాన్ని ప్రభువారు ఏం చేస్తున్నాడు? మిగిల్చాడు, మన కోసం రప్పించాడు. ఎంతో అద్భుతంగా వారికి సంతానముగా అనుగ్రహించి ఆయన అభిషేకించి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయటానికి ఆయన వాడుకున్నాడు. అందుకనే మనం తెలుసుకోగలిగాం ప్రభు అయినటువంటి యేసుని ప్రియ సహోదరి సహోదరుడా. అలా గనక లేకపోతే ఏమైపోతాం తెలుసా? మనం ఒక సోదోమ వలె, ఒక గోమర్ర వలె మనము అయిపోతాం. అంటే అది కర్సడ విలేజెస్, అవి కర్సడ ప్రాంతాలు. అవి దేవుని కోపానికి గురై అగ్ని కుమ్మరించబడి నాశనం అయిపోయినాయి. అలాగ అయిపోయేది మన జీవితం. కానీ దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు. ఆయన శేషమైనటువంటి యోహాను పంపించాడు, సువార్తను ప్రకటింపజేశాడు. 3 మినిట్స్ వాళ్ళారా. యెషయా 10:21లో మనం చూసినట్లయితే, శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడైన దేవుని వైపు తిరుగును. చూసారా? ఈ లోకంలో మనం చూస్తే క్రైస్తవులు అనేటువంటి వారు చాలా కొద్ది మంది. అంటే క్రైస్తవులు ఉన్నారు కొంతమంది, బట్ నిజమైన దేవుడిని, నిజమైనటువంటి దానిలో అనుసరించేవాడు బహు కొద్ది మంది. అందుకే పరలోక రాజ్యం ఇరుకు, దానిలో ప్రవేశించేది కొందరే. మెయిన్గా ఏంటంటే, దేవుడిని మనం నమ్మిన తర్వాత ఏమండి, దేవుడు మనకు అన్నీ ఇస్తాడండి. ఈ లోక సంబంధంగా ఏదైనా ఆయనకి సాధ్యం. ఏది ఆశీర్వాదం ఇస్తాడు, మనకు ఉద్యోగాలు ఇస్తాడు, మనకు చదువులు ఇస్తాడు, మనకు బిడ్డలను ఇస్తాడు, మనకు ఆస్తులు ఇస్తాడు, మనకి ఇల్లు ఇస్తాడు. ఏ కొరత ఉండదండి. అది దేవుని ఉద్దేశం కాదు అసలు. మనిషి పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ ఆయనతో ఎల్లవేళలా ఆయన స్తుతిస్తూ అక్కడ ఆయనతో ఉండాలనేది. ఏమండి, మనందరం చనిపోయిన తర్వాత మన ఆత్మలో ఆయనతో పాటు ఉండాలనేది. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, మనిషికి చావు ఉంది, ఆత్మకు చావు లేదు. ఆ ఆత్మ ఈ లోకములో చేసినటువంటి పాపాన్ని బట్టి, పాపి అయితే పాతాళ లోకానికి వెళ్ళి నరకానికి వెళ్ళిపోతాడు తీర్పు తర్వాత. అదే యేసు ప్రభు నమ్ముకుని ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధాత్మను పొంది ఆత్మ ప్రకారంగా మన జీవితాన్ని నడిపించినట్లయితే, మనము చనిపోతే మన ఆత్మ పరదేశికి వెళ్తుంది. అక్కడి నుంచి తీర్పు అయిన తర్వాత పరలోకానికి ప్రభుతో పాటు ఉంటది. అది మెయిన్.
ఈ లోకంలో ఎన్ని అద్భుతాలు జరిగినా అవి కాదు, అవి ఏమీ లేదు, జరుగుతాయి. మన లోకస్తులకి జరుగుతున్నాయి కదా, మనకి జరుగుతుంది. అవి కామన్. దాన్ని బట్టి మనం యేసు ప్రభువుని స్తుతిస్తాం, యేసు ప్రభువుని ఆరాధిద్దాం అని కాదు. అది మీకు ఒక సాధన. అన్యులుగా పుట్టిన మీకు సాధన ఏంటంటే ఒక అద్భుతాన్ని జీవితంలో చేసి దేవుని వైపుకు ఆకర్షించి ఆ విశ్వాసాన్ని దినదినం కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఫైనల్ గోల్ ఏంటి? యేసు ప్రభుది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలి. దానికి అర్హత ఈ లోకంలో ఉండగా నువ్వు సంపాదించుకోవాలి. ఈ దేహం చేసే పనులు బట్టి ఆత్మకు శిక్ష విధించబడుతుంది. అందుకని ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనేది యేసు ప్రభువారు 4 సువార్తల్లో ప్రకటించారు. ఆ 4 సువార్తలు ఇప్పుడు ఎవరు చాలా తక్కువ మంది మాత్రమే ప్రకటిస్తున్నారు. ఎందుకంటే మిగతా ఏదేదో ఒక విజ్ఞానం లేకపోతే ఏదేదో చెప్పి మనుషుల్ని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తుంటారు. చూడండి, ఈ రకంగా వాక్యం చెప్తే వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే అది గుచ్చుతూ ఉంటుంది. ఎప్పుడు మనం చేసే పనులు బట్టి అది గుచ్చుతూ ఉంటుంది. గుచ్చినప్పుడు మనము ఎలర్ట్ అవ్వాలి, ఎలర్ట్ కారు. కనుక అలాంటి బోధనలు వాళ్ళు రారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంచిది ప్రియ సహోదరి తెలుసుకోవటం. ఆ అన్యుల కుటుంబం నుంచి అన్ని రకాల కష్టాలు పడిన తర్వాత ప్రభువారు నన్ను జైలు నుంచి విడిపించారని విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఆత్మీయంగా ఎలా పెరగాలని నేర్చుకోవాలి అమ్మా. ఇక అన్ని ఆ సాక్ష్యాలన్నీ కూడా చేస్తాడు దేవుడు, కానీ ఆత్మీయంగా ఎలా పెరగాలి అనేది నేర్చుకునేదే మనందరం కూడా ఇక్కడ కూడుకుని తెలుసుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదరుడా. జెరెమీయా 23:3లో నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లలో వాటిని రప్పించదును, అవి అభివృద్ధి పొందును. చూసారా, మరి ఎప్పుడైతే యేసు ప్రభువుని సిలివేశారో, సిలివేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడెక్కడ చెదిరిపోయారు. ఏమన్నాడు దేవుడు? ఇదిగో అలాంటి వారిని మరలా తిరిగి రప్పించి నా దగ్గర పెట్టుకుని వాళ్ళకి తర్పీదిచ్చి వాళ్ళకి వాక్యాన్ని బోధించి తిరిగి మరలా అభివృద్ధి చేస్తాను. అలాంటి వాళ్ళే మనం. ఏమంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి మనల్ని దేవుడు ఆ కనుదృష్టి మన మీద ఉంచి ఆయన కృప చూపించాడు కనుక ఆ బాప్తీసు యోహాను ద్వారా సువార్తను విని మనం మరి దేవుల్లోకి వచ్చాం. ప్రియమైనటువంటి వాళ్ళ రావటం పెద్ద ఒక అద్భుతాన్ని చూసి రావచ్చు, అది కాదు. ఇప్పుడు ఆ సోదరుడు ఉన్నాడు, ఆ సోదరుడు కూడా హిందూ కుటుంబంలో పుట్టాడు. మరి ఆ మిలిటరీ జాబ్ కోసం ప్రయత్నం చేసినప్పుడు చక్కగా దేవుడు సహాయం ఆయనకి అందింది. అక్కడ అన్ని కూడా సక్సెస్ గా ఆయన క్వాలిఫై అయ్యాడు. ఇప్పుడు ఎంతో విశ్వాసం కలిగి ఎస్ దేవుల్లోకి వస్తే నాకు ఇంత గొప్ప అద్భుతం చేశాడని విశ్వాసంతో ఇక్కడికి వచ్చి దేవుని మహిమపరుస్తున్నాడు. మంచిది, కానీ అది కాదు మెయిన్, అది కాదు. అలాంటివి ఎన్ని ఆయన ఇస్తాడు దేవుడు మనకి. కానీ మెయిన్ ఏంటంటే మన ఆత్మ ఈ లోకములో పాపానికి ఏమాత్రం కూడా లోబడకుండా ఆ పాపాన్ని త్యజించే విధంగా ఎలాగో ఈ జీవితాన్ని మనం మరి నడిపించాలో బైబిల్ వాక్యం చెప్తోంది. అది మెయిన్. యేసు ప్రభు కోరేది అది. ప్రియ సహోదరి సహోదరా, నీకెన్ని కావాలంటే అన్ని దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నమ్ముకున్నాడు ఎవరిని కూడా ఆహారం లేకుండా వదిలిపెట్టడు, జాబు లేకుండా వదిలిపెట్టడు, మరి అట్లాగే పార్ట్నర్ లేకుండా వదిలిపెట్టడు, గృహం లేకుండా వదిలిపెట్టడు. అన్ని ఇస్తాడు పిల్లలు. అవి కాదు మెయిన్. మెయిన్ అనేది నీ ఆత్మ రక్షించబడాలి. నీ ఆత్మ రక్షించబడాలి అనేది ముఖ్యమని నేను దేవుని దాసుడిగా చెప్పగలను. ప్రియ సహోదరి సహోదరుడా, హెచ్కేలు 6:8 మీరు ఆయా దేశములో చెదిరిపోయినప్పుడు ఖడ్గము నుంచి తప్పించుకుని కొందరిని నేను మీలో శేషముగా అన్ని జైళ్ళ మధ్య ఉంచెదను. చూడండి, ఒక జైల్లో మరి ఒక్కరోజు గడిపి ఎంత చక్కగా రిలీజ్ అయిందో. ఇప్పుడు ఇవి చెప్పేటువంటి సాక్ష్యం అనేక మంది అన్యులు వింటారు. వారి జీవితాల్లో కూడా దేవుడు పనిచేస్తాడు. ఆ ఈవి ద్వారా ప్రభు కొంత ఆత్మను రక్షిస్తాడు. అదే ఇక్కడ అలాగే చెదిరిపోయిన వారు అన్యులందరూ కూడా చెదిరిపోయిన వారు ఒక జాన్ ఎలీషా మెసేజ్ వినొచ్చు, లేకపోతే ఒక సిస్టర్ మీద ఒక సాక్షి వినొచ్చు, ఒక సిస్టర్ యొక్క ప్రార్థన చేయొచ్చు వాళ్ళ గురించి. ఆ రకంగా అన్యులందరూ కూడా దేవుడు రక్షించబోతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మరి ఆ సోదరుడు కూడా ఆయనకు ఉద్యోగం వచ్చి రేపు మంచి చక్కగా సెటిల్ అయ్యాడు అనుకో, దేవుడిని గనపరుస్తుంటే మిగతా ఆ యొక్క సైనికులందరూ కూడా చూసి ఆహా ఈ దేవుడిని నమ్మి నాకు ఎంత చక్కగా ఈయనకి అద్భుతం జరిగింది ఆయన జీవితంలోని అనేక మంది తెలుసుకుంటారు. ప్రియమైనటువంటి వాళ్ళు అది ఇప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ శేషాన్ని ఒకళ్ళిద్దరిని బట్టే ప్రభువారు 100 మందిని ఆయన బిడ్డలుగా తయారు చేసుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి యోవేలు 2:22 మనం చూస్తే ఆ దినమున యెహోవా నామమున ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. చూడండి,
ఈ సిస్టర్ గారు రాత్రంతా ప్రార్థన చేసింది. మరి ఏమైంది? రక్షించబడిందా? చూసారా? ఎవరైతే ప్రార్థన చేస్తారో యేసు నామములో వారు రక్షించబడతారు. ఏ ప్రాబ్లం నుంచి అయినా సరే రక్షించబడతారు. ప్రియ సహోదరి, ఎన్నోసార్లు ప్రాణాపాయాలు మన నుంచి తప్పించబడతాం. మనం ఆలోచిస్తే నిజంగా ఏ మాత్రం కూడా భౌతికంగా ఆలోచిస్తే తప్పించబడలేం, చనిపోవాల్సిందే. కానీ దేవుని కృపను బట్టి మనం రక్షించబడుతున్నాం. ప్రార్థన బట్టి రక్షించబడుతున్నాం. జకర్యా 8:11 ఈ జనులు శేషించిన వారికి విరోధులైనట్టు అప్పుడు విరోధిగా ఉండను. యేసు ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడైతే ప్రభువాన్ని సిలువ వేశారో ఆ సిలువ వేసేటువంటి ఆ కర్స్ మా మీదకి, మా బిడ్డల మీదకి రానియండి అని ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే కోరారో వాళ్ళ మీదకి భయంకరంగా రక్తపాతం జరిగింది. అందరిని కూడా వధించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అప్పుడు ఆయన వారికి విరోధి అయిపోయాడు. అప్పుడు విరోధినైనట్టు నేను ఇప్పుడు విరోధి కాను. మళ్ళీ చెదిరిపోయినటువంటి అనేక దేశాల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను రప్పించి యెరూషలేముకి మరలా తిరిగి వారికి రక్షణ అనుగ్రహిస్తాను అంటున్నాడు ప్రియులారా. ఆ శేషాన్ని రక్షించడానికి నన్ను కూడా వాడుకోబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరు. అందుకే ఇలాంటి సిస్టర్ లాంటి వాళ్ళు, బ్రదర్ లాంటి వాళ్ళు, అన్యులు అనేక మందిని ప్రభు లేపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంచి మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. చాలా మంచి మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. చాలండి, చూసారండి ఎంత మంచి వాక్యం. మృతుల్లో నుండి లేపాడండి. ఎవరిని? యేసు ప్రభు చనిపోతే తిరిగి 3వ దినాన ఏం చేశాడు? దేవుని ఆత్మ ఆయన లేపింది. ఆ ఆత్మ గనక మీలో ఉంటే మృతమైన మీ శరీరం తిరిగి ఆత్మతో జీవింపజేస్తాడు. అంటే ఒక మనిషి పాపంలో చచ్చిపోతే వాడిని తిరిగి మరలా పరిశుద్ధపరిచి ఆ ఆత్మ ద్వారా ఆయన జీవింపజేస్తున్నాడు. ఎంత మంచి ఆశీర్వాదం అండి! ఎంత మంచి ఆశీర్వాదం అనేక మందికి ఇవ్వబోతున్నాం మనం. మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రభు ఈ తర్ఫీదు ఇచ్చి మీ అందరి ద్వారా అనేక ఆత్మలు లేకపోతున్నాడండి. మీరు సామాన్యులు కాదు, జస్ట్ కూర్చుని వింటున్నాం అనుకోకండి. మీ ద్వారా కొన్ని వందల ఆత్మలు ప్రభు కోసం నిలబడబోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని బిడ్డలుగా మారుతూ ఉంటాం, కొనసాగుతూ ఉంటది. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. జకర్యా ఒకడు, మేరీ ఒకటి. జకర్యా, మేరీ. జకర్యా ఎవరు? యాజకుడు. జకర్యా ఎవరండి? యాజకుడు. మేరీ యేసు ప్రభు గారి తల్లి. ఇక్కడ చూస్తే ఒక మాట ఉంది, లూకాసు వార్త 1:18. అక్కడ ఇది నాకెలాగూ తెలియను అని చెప్పి జకర్యా దేవుని సముఖం నుంచి వచ్చిన గాబ్రియేలు దూతతో ప్రశ్నిస్తున్నాడు. గాబ్రియేలు దూత వచ్చి, నీకు ఇదిగో ఈ బాగా ఇద్దరు ముసలోళ్ళు అయిపోయారు, జకర్యాను ఎలిజబెత్ భార్య భర్తలు. ఆయన లోనకెళ్ళి యాజక ధర్మం నిర్వర్తిస్తున్నాడు లోనకెళ్ళి. అంటే ఇలాంటి పరిశుద్ధ స్థలంలో యాజకుడు తప్పితే రెండో వాళ్ళు ఎక్కకూడదు. ఇక్కడ యాక్చువల్గా అభిషేకించిన వ్యక్తి మాత్రం ఎక్కాలి, ఎవరు పడితే వాళ్ళు ఎక్కకూడదు. ప్రియ సహోదరు, అలాంటి సమయం అప్పుడు జకర్యా వెళ్ళిపోయి దేవుని ధూపం వేస్తున్నప్పుడు అప్పుడు గాబ్రియేలు దూత వచ్చేసింది. చూశాడు, భయపడిపోయాడు. నేను గాబ్రియేల్ని దేవుని సముఖం నుంచి దేవుని సువార్తను పట్టుకొచ్చాను అన్నాడు. అప్పుడు గాబ్రియేలు చెప్పింది, ఇదిగో నీవు ఈ యొక్క ఏజ్లో నీవు నీ భార్య నీకు ఒక బిడ్డను కంటది, ఆ బిడ్డ పేరు యోహాను అని పేరు పెట్టు అని చెప్పంటే, నేను ముసలోడిని అయిపోయాను, నా భార్య ముసలి అయిపోయింది, ఎలా ఇది నాకెలాగూ తెలియను అని చెప్పి ప్రశ్న వేశాడు. గాబ్రియేలు ఏమన్నాడు? దేవుని సముఖం నుంచి వచ్చిన గాబ్రియేలు దూతలని చెప్పినా నీవు నమ్మలేదు. ఆ అద్భుతం జరిగే వరకు నువ్వు మోగవాడిగా ఉండిపో. ఇదండి ఆత్మీయ జీవితంలో ఉన్న బిడ్డలు తప్పులు చేస్తే జరిగే పరిస్థితులు. ఆనాడు చాలా ఇమ్మీడియట్ గా జరిగిపోయేది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి అక్కడ మనం చూసినట్లయితే
మేరీ అంటుంది లూకా సువార్త 1:34లో, ఇది ఎలాగూ జరుగును. మేరీ అడుగుతుంది, ఇది ఎలాగూ జరుగు. ఎందుకు అడిగింది మేరీ? మేరీ దగ్గరికి కూడా గాబ్రియేల్ దూత వచ్చింది. ఏం చెప్పింది? నీవు గర్భవతివై, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతివై కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. చూడండి, ఆయన జకర్యా అడిగిన ప్రశ్న అదే, ఇక్కడ మేరీ అడిగిన ప్రశ్న అదే. జకర్యాకు శాపం వచ్చేసింది, మగవాడైపోయాడు. మేరీకి రాలేదు. ఎందుకని? ఇలా ఆలోచించాలి ఆత్మీయంగా. అమ్మా, ఇలాగే ఎదగాలి మనం ఆత్మీయంగా. ఇలాంటి విషయాలు తెలుసుకుంటేనే మనం పాపంలో పడకుండా ఉంటాం. లేకపోతే మళ్ళీ మనల్ని ఆకర్షిస్తుంది పాపం అనేది. పాపం అనేది ఆకర్షిస్తూ ఉంటుంది. కనుక దానిలో పడకుండా మనం ఉండాలంటే ఇలాగూ మనము ఎనలైజ్ చేసుకోవాలన్నమాట. ప్రియ సహోదరి సహోదరుడు, అప్పుడు ఏమంటున్నాడు? జకర్యాకి ఒక ఉదాహరణ ఉంది, ఆయన ముందు జరిగిన ఒక అద్భుతం ఉంది. ఎవరో ఇస్సాకు ఎవరికి పుట్టాడు? చెప్పు. అబ్రహాము, శారా. ఇస్సాకు ఎవరికి పుట్టాడు? అబ్రహాము, శారా. అంటే ఈయన యాజకుడిగా ఉన్నప్పుడు ఆల్రెడీ అబ్రహాము శారాకు పుట్టిన విషయం నీకు తెలుసు కదా. యాజకుడు తెలుసా? ఆయన తెల్లారు లెగితే గ్రంథం చదవటమే. తెల్లారు లెగితే జానేలిసాగా నేను గ్రంథం చదవటమే కదా. చదువుతూ ఉంటా. నాకు ఎప్పుడు పడితే 1 గంటకు వెలుగు వస్తుంది, 2ంటికి వెలుగు వస్తుంది. ఎప్పుడు వచ్చినా సరే లేవటం, చూసుకోవటం, చదవటం. రేపు ఏం చెప్పాలి బిడ్డలకి? 6 దినాలు ఇదే జరుగుతుంది నాకు తెలిసి. నేను నమ్మపోయాననుకో ఏమవుతుంది చూసారా? అది చేసిన ఆయన తప్పు. ఆయన ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆయన ముందు అబ్రహాము శారాకి గుడ్రాలై ముసలితనంలో 100 సంవత్సరాల తర్వాత ఇస్సాకు పుట్టాడు. అంత అద్భుతం జరిగినా కానీ నమ్మలేదు, పడిపోయింది. మేరీ, ఆయన ముందు ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా? మేరీ ముందు ఎవరైనా పుట్టారా? ఒక వర్జిన్ గర్భవతి బిడ్డను కన్నా లేదు. అందుకనే ఆమె శాపగ్రస్తురాలు అవడం. అది తేడా. ఆత్మీయ జీవితంలో మనం ఎదిగేటప్పుడు ఇలాంటివి అనేక సంభవిస్తాయి. కనుక చిన్న పొరపాటునే సాతానుడు చేయించి మనల్ని పడేస్తాడు, బాల్తా కొట్టిస్తాడు. కనుక జాగ్రత్తగా గమనించాలి. జకర్యాని, మేరీని, ఇది నా ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడన్నా కానీ అన్బిలీఫ్ లో ఉంటే ఏది నా ముందు బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ముందు ఎవరున్నారు ఎగ్జాంపుల్గా? మన ముందు ఎవరున్నారు? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తే మన ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆయన తండ్రి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినవన్నీ మనం పాటించడమే. అమ్మా, బైబుల్ గ్రంథంలో చెప్పినవన్నీ కూడా పాటించాలి. పాటించకుండా నువ్వు అద్భుతాలు పొందొచ్చు, ఏమైనా పొందొచ్చు, ఐ డిఫరెంట్. కానీ పరలోకానికి వెళ్దాం, ఈ లోకంలో ఉండిపోతాం, శిక్ష విధించబడుతుంది. ఏది? మనోడికి వచ్చింది కదా శాపం. అలాగే కనుక జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఎదుగుతున్న కొందికి వాటిని ఏదైతే మనం గ్రహించాలో వాటిని గ్రహించి చేస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, రెండో విషయం మనం చూస్తే మేరీకిను జకర్యాకి మనం చూస్తే, జకర్యా ఎవరో చెప్పావు కదా, యాజకుడు. యాజకుడు ఓల్డ్ పర్సన్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు. అంటే ఆయనకి గ్రంథం అంతా కూడా తెలుసు, ఆయన దేవుడు చేసిన అన్ని తెలుసు. అయినా కానీ అవిశ్వాసం, నమ్మలా. రెండో రీజన్ అది. మేరీకి చిన్నది, 18 years ఆమెకి ఆ గ్రంథం అంతా తెలియదు. అయినా కానీ ఆమె ఒకటే అనుకుంది మనసులో, దేవుడు ఏది నిర్ణయించడో జరుగుగాక అని చెప్పి అనుకుంది. గొప్పగా ఆమె దీవించబడింది. ప్రియ సహోదరి సహోదర, ఆ తర్వాత జకర్యాకు కుమారుడు పుట్టాడు. ఆయనకి యోహాను అని పేరు పెట్టేటప్పుడు అప్పుడు మళ్ళా నాలికి సడలింది, మళ్ళా మాట్లాడటం స్టార్ట్ అయింది. అంటే దేవుని బిడ్డలని శాపం వచ్చినా వదలడు, శాపం వచ్చినా వదలడు, కంపల్సరీ మళ్ళీ ఆశీర్వదిస్తాడు, మళ్ళా ఆ శాపాన్ని నుంచి విడిపిస్తాడు. అదే మన దేవుళ్ళలో గొప్పతనం. ప్రియ సహోదరి సహోదర, మరి ఒక అన్యేళ్ళ కుటుంబం ఉంది. చాలా ఆయన మరి అక్కడ సాయిబాబా గుడి ఒకటి ఉంది, చాలా డివోటీ. ఎప్పుడు ఊరేగింపు చేయాలని ఆ ఊరిలో అన్ని మొత్తం డబ్బులు వేసుకుని అయ్యేసుకుని అన్ని చేసేవాడు. అలాంటి వ్యక్తి పాపం ఒకేసారి వాళ్ళ చిన్న కుమార్తె చనిపోయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరం తర్వాత అనుకుంటా, ఆ చిన్న కుమార్తె
చనిపోయింది. 4 ఏళ్ళు అనుకోండి. ఆ దెబ్బతో ఆయన, ఏమిటి నేను ఇంత గొప్పగా ఊరేగింపు పెట్టాను నీకు, ఎన్ని చేశాను, ఇక్కడ ప్రచారం జరగటానికి నేనే కారణం. అక్కడి నుంచి ఎక్కడో ఉండేది ఆ గుడి, అక్కడి నుంచి లైట్లు వేయించేవాడు ఏదైనా ఉత్సవాలు ఉంటే, పెద్ద పెద్ద బోర్డులు పెట్టేవాడు, ఆ ఊరంతా తిప్పించేవాడు వాళ్ళని. చూసారా? కనుక ప్లీజ్, మనకైతే నిరీక్షణ ఉంది, మనకైతే విశ్వాసం ఉంది, కంపల్సరీ విడిపించబడతాం. మరి 2016లో నాకు ఆపరేషన్ 7:30 గంటలు జరిగింది. ఇక్కడి నుంచి కూడా కోసారు మొత్తం, హార్ట్ ఆపరేషన్ 7:30 గంటలు. ఏంటో తెలియదు ఇక నాకు. మా వాళ్ళంతా విపరీతంగా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వదిలేశాడు దేవుడు అనుకున్నాను నేను. ఆ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత 2016 డిసెంబర్ 24న అయ్యింది. తెల్లారి చూస్తే క్రిస్మస్. మా కుటుంబం అంతా కూడా చాలా చక్కగా వాళ్ళు ఏడ్చారు అనుకున్నాను నేను. ఆ బాధలు 2 ఇయర్స్ నాకు విపరీతమైన బాధలు ఉన్నాయి. ఏది? నొప్పులు. అనుకున్నా ఇంక నేను వాక్యం చెప్పలేను. దేవుడు వదిలిపెట్టాడా? మరలా రెట్టింపు అభిషేకం ఇచ్చాడు. అంతేకాదు మర్మాలు అనేకం చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక మన దేవుడు మరి శాపాన్ని నుంచి విడిపించే దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, జకర్యాను విడిపించిన దేవుడు మనల్ని విడిపిస్తాడు. జకర్యాను విడిపించిన దేవుడు సిస్తను విడిపించాడు. జకర్యాను విడిపించిన దేవుడు ఆ సోదరుని విడిపించాడు. జకర్యాను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. ఏ సమస్యలు, ఏ గడ్డు సమస్యలు, ఈ యొక్క భయంకరమైనటువంటి జిడ్డు సమస్య, లేకపోతే వదలని సమస్యలు ఉన్నావు, ఈ యొక్క సమయంలో విశ్వాసాన్ని పెంపొందించుకో. ప్రభు సన్నిధిలో చేసి ఆ యొక్క జకర్యా ఏ రకంగా విడిపించబడ్డాడో నేను కూడా విడిపించబడతాను, విశ్వాసంతో నమ్ము. తప్పకుండా ఇప్పుడే కార్యం జరుగుద్ది. ప్రియా సహోదరి సహోదరుడా, ఏమండి ప్రియమైనటువంటి వాళ్ళారా, కనుక ఎప్పుడైతే దేవుడు ఎక్కువగా ఇస్తాడో ఆత్మీయ జీవితాన్ని, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను సేవకుడుగా నేనున్నాను, బ్రదర్ సేవకుడుగా ఉన్నాడు. మా యొక్క తీర్పు ఎలా ఉంటుందంటే, మాకు ఎక్కువగా ఇచ్చాడు దేవుని వాక్యాన్ని, మర్మాలని, ప్రార్థనా జీవితాన్ని. అంతేకాకుండా అనేక మందికి ఆశీర్వాదాలు తీసుకురావడానికి మమ్మల్ని సాధనలుగా వాడుకుంటున్నాడు. ఎక్కువగా ఇచ్చాడు మాకు, మా దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు. మీరు ఒక తప్పు చేశారనుకో, వెంటనే ప్రభువుని అడిగితే క్షమించేస్తాడు. మేమైతే శిక్ష విధించబడుతుంది. కనుక ఎంత జాగ్రత్తగా ఉన్నా సాతానుడు మమ్మల్ని ఏదో ఒక రకంగా పడేయటానికి ప్రయత్నం చేస్తాడు. మీ అందరి ప్రార్థనలు అవసరం. ఇలాంటి బలమైన సేవకుడు కావాలి ఈ లోకంలో. ఈ అంత్య దినాల్లో మనం చూస్తే ఈ వైజాగ్లోనే ఇంత బలంగా చెప్పేవాళ్ళు లేరండి. అంత బలంగా దేవుడు చెప్తూ ఉన్నాడు నాతో. సరే, అనేక మంది ఈ యొక్క మార్గంలోకి వెళ్ళాలి. వెళ్ళకపోతే పరలోకం ఉండదండి. అది మెయిన్. మన బాధ ఏంటంటే, ఈ లోకంలో ఎన్ని కష్టాలు పడ్డా పర్వాలేదు కానీ, విడుదల ఉంటుంది కానీ, బట్ ఈ మార్గంలో కనుక మనం వెళ్ళకపోతే, ఆత్మీయ జీవితంలో తప్పు చేస్తే మనకు పరలోకం ఉండదు. అందుకనే ఈ వైజాగ్ ప్రాంతాన్ని అంతా కూడా ఈ వాక్యంతో నింపేయాలి ప్రభువారు. అందుకే యూట్యూబ్లో కూడా చక్కగా అనేక మంది యవనస్తులు ఆకర్షిస్తూ ఉన్నారు. చాలా గొప్ప కార్యాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, లూకా సువార్త 1:74 మనం చూస్తే, ప్రభు అయిన దేవుడు స్తుతింపబడుగాక. ఎవరు ప్రవచనం చెప్తున్నారు చూసారండి? జకర్యా ఎలిజబెత్ ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులు. జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు అయిన దేవుడు స్తుతింపబడుగాక, తన ప్రజలకు దర్శనము చూచి వారికి విమోచన జరుగునుగాక. జకర్యా ప్రవచిస్తున్నాడు పరిశుద్ధాత్మ పొంది. మరి అలాంటి ఆయన నమ్మపోతే అందుకని శాపం వచ్చింది. ప్రియమైన వాళ్ళ, తన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి ఈయన తప్పించి రక్షణ కలగజేసేవాడు. మన శత్రువులు ఎవరు? మన శత్రువు ఎవరండి? అపవాది. అది ఏం చేస్తుంది? పాపం. మన శత్రువు పాపం, అపవాది రూపంలో పాపం. కనుక దాని నుంచి శాశ్వతంగా రక్షిస్తానంటున్నాడు. జకర్యా ద్వారా దేవుని ఆత్మ మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళరా, మన శత్రువుల చేతుల నుండి విడిపింపబడిన జీవిత కాలమంతయు నిర్భయముగా ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగాను ఆయన సేవించుటకు అనుగ్రహించబడుగాక. అది జకర్యా ప్రవచనం. ఏమన్నాడు? మన శత్రువు అపవాదు నుంచి, పాపాల నుంచి మనల్ని విడిపించి, దేవుని ఆత్మ ద్వారా మనల్ని పాపాల నుంచి విడిపించి నిరంతరము కూడా ఆయన సేవించడానికి మనం సిద్ధం చేస్తున్నాడు. ఈ సమయంలో నువ్వు వింటే
ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే ప్రభువారు నీకు ఇస్తున్నటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదం ఇది. నిన్ను విడిపించి శాశ్వతంగా దేవుణ్ణి మహింపరిచేటట్టుగా చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం చూస్తున్నట్టే యేసు ప్రభు ఎందుకు వచ్చారు? యేసు ప్రభు కూడా పాపాన్ని విడిపించడానికి. పరిశుద్ధాత్మ పాపాన్ని నుంచి విడిపించబడతారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీలో ఏం కలుగుతుంది? పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది పాపాన్ని చేయకుండా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తాడు. ఏది గుర్తు చేస్తాడమ్మా? అందరు చెప్పండి. దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తాడు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏదైనా ఒక యాక్షన్ అంటే ఒక క్రియ చేయబోతున్నావు. ఆ క్రియ చేస్తున్నప్పుడు అది చెప్పుద్ది అనమాట. ఈ వాక్యం ప్రకారం ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు ఏం చేస్తాం? మనం కరెక్ట్ చేసుకుంటాం కదా. టీచర్ చెప్పాడు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? కరెక్ట్ చేసుకుంటారు. అలాగే మనం కూడా మన తండ్రి చెప్పినప్పుడు, దేవుని ఆత్మ మనల్ని చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని పరిశీలించి స్కట్రైడ్ చేసుకోవాలి. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చెప్పుద్దండి పరిశుద్ధాత్మ. చాలా మంది క్రైస్తులకి అనుభవం లేదు. పరిశుద్ధాత్మ చెప్తుంది కానీ వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి తెలియదు. మనమైతే అలా కాదు. ఈ రకమైన బోధలో మనం పెరిగితే గ్యారంటీగా మనం అబ్జర్వ్ చేస్తే పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది, కరెక్ట్ చేసుకుందాం, అంతే. కరెక్ట్ చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక పాపాన్ని నుంచి యేసు ప్రభు విడిపిస్తాడు. మనం పాపం చేయకుండా, పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా పరిశుద్ధాత్మ కాపాడుతుంది. ఈ రెండు అడ్వాంటేజెస్ మనం ఇక్కడ జకర్యా మేరీ ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమండి, యేసు ప్రభు కోరుతున్న భక్తి ఏంటంటే ఒక భయముతో దేవుణ్ణి ఆరాధించడం కాదండి, ఆయన మీద ప్రేమతో ఆరాధించాలి. ఈ అంత్య దినాల్లో ప్రేమతో ఆరాధించాలి. చాలా మంది క్రైస్తవులకు తెలియని సీక్రెట్. వాళ్ళని భయంతో, అమ్మో నరకంలో పడేస్తాడేమో, అమ్మో దేవుడు కొడతాడేమో, అమ్మో రోగాలు వస్తాయేమో. 1500 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు అంతే కదా, భయంతో ఆరాధించారు. వాళ్ళ కనుక తప్పు చేస్తే ఏం చేసేడాలే? రోగాలు వచ్చినాయా, ఇంకా పనిష్మెంట్ భయంకరంగా వచ్చినాయి వాళ్ళకి. అలాంటి తత్వం కాదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆరాధించే విధానం ఏంటంటే ప్రేమతో ఆరాధించాలి ఆయన. ఈ వాక్యం అంతా నీలో ఉందనుకోండి, ప్రేమతో ఆరాధిస్తాం. వాక్యం లేదనుకోండి, ఆ యొక్క స్టెప్స్ తెలియదు అనుకోండి, ఏంటి? భయంతో, అమ్మో దేవుడు ఏం చేస్తాడు, ఆ భయంతో, ఆ భయాన్ని నుంచి విడిపించబడాలి. ఇక్కడ మనం తెలుసుకునేది అదే. ఏమండి, జకర్యా గాబ్రియల్ దూతం చూడగానే ఏమన్నాడు? ఏమయ్యాడు? భయపడ్డా? మరి మేరీ భయపడిందా? భయపడలా. జకర్యా భయపడ్డాడు. అనేక మంది ఈ లోకంలో క్రైస్తవులు దేవుని ఆరాధించడానికి భయపడి ఆరాధిస్తున్నారు. అది కరెక్ట్ ఆరాధన కాదు, దేవుడు మెచ్చేది కాదు. అందుకని అనేక మంది క్రైస్తవులు మరలా పడిపోతున్నారు. కనుక మనమైతే అలా కాదు. మేరీకున్న విశ్వాసం మనకు కూడా రావాలి. మేరీ గురించి మనం తెలుసుకున్నాం, ఆ విశ్వాసంతో మనం ప్రభువుని ఆరాధించడం నేర్చుకుందాం. అవుట్ ఆఫ్ లవ్. ఇక నుంచి మీరు అలాగే ఆరాధించండి, ప్రేమతో ఆరాధించండి. మీ బిడ్డలను ఎంత ప్రేమిస్తున్నారు, మీ భర్తలను ఎంత ప్రేమిస్తున్నారు, మీ భార్యలను ఎంత ప్రేమిస్తున్నారు మీరు? అలాంటి ప్రేమ కంటే కూడా దేవుణ్ణి అత్యధికంగా ప్రేమిస్తూ, దేవుణ్ణి అయ్యా ప్రేమతో నిన్ను ఆరాధిస్తాను, నా కోసం కల్వరి శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి నన్ను కొన్నావు తండ్రి, నన్ను రక్షించావు, దాని నిమిత్తం నిన్ను ప్రేమతో నేను ఆరాధిస్తాను. నాకు భయం లేదు నాయన, నువ్వు నాతో ఉన్నావు. సాతాను ఎప్పుడు భయం కాదు, ఇది నువ్వు చేస్తున్నావు, ఇది తప్పు అంటది. నో, వాక్యం కనుక తప్పు అని చెప్తే పరిశుద్ధాత్మ చెప్పుద్ది, కాన్షియస్ చాలా లో వాయిస్తో చెప్పుద్ది. అది కనుక చెప్పినప్పుడు వినండి, ఆఫ్ చేసేయండి, అంతే. స్టాండ్ స్టిల్ అయిపోవటమే, నుంచునే ప్రార్థన చేసుకోవటం. ప్రభు నాకు అర్థం కావట్లేదు, ఇది చెయ్యాలా వద్దా? వెంటనే పరిశుద్ధాత్ముడు నిన్ను బయటపరుస్తాడు. అంటే అక్కడ ఆ సిచ్యుయేషన్ నుంచి నిన్ను పాపం చేయకుండా కాపాడతాడు. ఈ రకమైన విధానంలో నేను జీవిస్తున్నాను. ఇలా మాకు ఎందుకంటే సేవకులుగా మాకు టెంప్టేషన్స్ ఎక్కువ వస్తుంటాయి. 10 మందికి ప్రార్థన చేస్తాం, వాళ్ళకు ఉన్నటువంటి దురాత్మలు కూడా మా మీదకి వచ్చి అటాక్ చేస్తుంటాయి. అయినా కానీ అలాంటి పరిస్థితులు పరిశుద్ధాత్మ మనకు సహాయం లేకపోతే అయిపోయినట్టే మనం. కనుక పరిశుద్ధాత్మతో ఎప్పుడు కూడా కనెక్షన్ ఉండాలి. పరిశుద్ధాత్ముడు సెన్సిటివ్,
అంటే చాలా సున్నితమైనటువంటి వ్యక్తి. కొంతమంది చూస్తాం ఏదైనా ఒక మాట అంటే అదేది ఆ ట్యాప్ వదిలేస్తారు, అంటే ఒకటే ఏడుస్తారు 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 ఏడుస్తారు. అలాగూ పరిశుద్ధాత్మ కూడా చాలా సెన్సిటివ్. ఏం చేస్తారంటే టప్పని మనల్ని వదిలి వెళ్ళిపోతారు. ఆ వదిలి వెళ్ళిపోతే ఆత్మీయ జీవితం అయిపోయినట్టు సున్నా. అందుకే సాతానుడు పడిపోవటానికి కారణం అది. గ్రహించలేకపోయాడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఏమండి, కనుక జాగ్రత్తగా గమనించాలని దేవుని యొక్క దాసుడిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఇక్కడ మనం 2 విషయాలు తెలుసుకుని మనం ముగించుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు జన్మించాడు ఎక్కడ? బెత్లెహేములో. ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల తొట్టులో పెట్టారు, అంటే పశువుల పాకలో పుట్టాడు. అంతే కదా? ఎందుకని? ప్రభువారు ఒక ప్యాలెస్లో పుట్టొచ్చు కదా, ఎందుకని పుట్టాడు అక్కడ? ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన తగ్గించుకున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో వివిధ రకాల ప్రజలు ఉంటారు, ధనికులు ఉంటారు, పేదలు ఉంటారు, ఆస్ట్రేలియా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి బట్టలు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది మూర్ఖులు ఉంటారు, తెలియని వారు ఉంటారు, అస్సలు ఏమాత్రం కూడా భోజనం దొరకని వాళ్ళు ఉంటారు. ఎవరికైనా కానీ అందుబాటులో ఉండటానికి ఆయన వచ్చే టైంకి అక్కడ అన్ని కూడా హోటల్స్ అన్ని ఫిల్అప్ అయిపోయినాయి. ఏది మేరీ గారు అక్కడికి వచ్చేటప్పటికి ఆయన పుట్టే సమయంలో అన్ని హోటల్స్ ఫిల్అప్ అయిపోయినాయి. ఆయన చెబితే ఆయన వస్తున్నాడంటే హోటల్స్ తెరిచి ఉంచరా? ఎంతమంది స్వాగతం చెప్తారు? మరి అలాంటిది ఎందుకు జరిగిందంటే ప్రతి వారికి అందుబాటులో ఉండటానికి. యేసు ప్రభు ప్రతి వారికి అందుబాటులో ఉండటానికి ఆయన పశువుల పాకలో పశువుల తొట్టులో పెట్టారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, తర్వాత ఆయన సేవించడానికి ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు, 1. 2 పశువుల కాపరులు వచ్చారు, 2. 3 ఇంకెవరు వచ్చారు? సిమోను అనేటువంటి పరిశుద్ధాత్మ పూర్ణుడైన ఓల్డ్ మ్యాన్ వచ్చాడు, సిమోను. తర్వాత ఇంకెవరు వచ్చారు? అన్న అనే స్త్రీ కూడా, ఆమె కూడా పరిశుద్ధాత్మ పూర్ణురాలే, ఆమె కూడా పేదరాలే, ఆమె కూడా వచ్చింది, ఎదవరాలు. 4 వ్యక్తులు వచ్చారు. చూడండి, వాళ్ళలో ఉన్నటువంటి యునిక్ క్యారెక్టర్ ఏంటంటే హంబుల్నెస్. తగ్గించుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే పశువుల కాపరికి దేవదూత వచ్చి శుభవార్త చెప్పిందో వెంటనే బయలుదేరి వచ్చేసారు. హోల్ హార్టెడ్గా దేవుణ్ణి ఆరాధించారు. అట్లాగే జ్ఞానులు అంటే ఇలాంటి వాళ్ళు. తెలియదు వాళ్ళకేమి, యేసుప్రభు గురించి తెలియదు, అయినా కానీ స్టార్ని చూశారు, ఏదో గొప్ప కార్యం జరిగిందని దాని అమ్మటి పడి వచ్చేసారు, లోబడ్డారు. అంత జ్ఞానులైన హంబుల్నెస్. ప్రియ సహోదరుడా, అట్లాగే ఎవరు? సిమోను ఓల్డ్ మ్యాన్, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు, దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి మెస్సయ్య వస్తాడు. ఆ మెస్సయ్య యేసు ప్రభు. ఆ ప్రభు వచ్చే వరకు ఇతను చనిపోడు. సిమోను చనిపోడు. ఓల్డ్ మ్యాన్, ఆత్మపూర్ణుడు, ఎదురు చూస్తా ఉన్నాడు. అతను కూడా వచ్చాడు యేసు ప్రభు దగ్గర. అన్న, ఆమె కూడా వెధవరాలు, ఆమె కూడా రాత్రింబగళ్ళు ఉపవాసులు ప్రార్థన చేస్తుంది మెస్సయ్య కోసం. ఆమె కూడా వచ్చింది. వీళ్ళందరికీ ఒకే క్యారెక్టర్. ప్రియమైనటువంటి వాళ్ళ చూసినట్టయితే హంబుల్నెస్. అదేవిధంగా రెండోది, వీళ్ళకి యూనిక్ క్యారెక్టర్ ఇంకోటి ఉంది. అదేంటంటే వాళ్ళు రాత్రి జాములో, ఇప్పుడు పశువుల కాపరులు ఎప్పుడు వాళ్ళ గొర్రెలు మేపుతున్నారు? రాత్రి గొర్రెలు మేపుతూ ఉన్నారు. అంటే అందరూ పడుకుంటే వాళ్ళ గొర్రెలు మేపుతా ఉన్నారు జీవనోపాధి కోసం. రెండోది, జ్ఞానులు ఎప్పుడు ప్రయాణం చేశారు యేసుప్రభుని చూడటానికి? యేసుప్రభుని చూడటానికి ఎప్పుడు ప్రయాణం చేశారు? రాత్రే. ఎందుకని? స్టార్ కనపడేది రాత్రులే. అది కంపల్సరీ ఫోర్స్ టు వాక్ ఇన్ నైట్. వాళ్ళు కూడా రాత్రులే. మూడోది, అన్న రాత్రింబగళ్ళు ఉపవాసుడు ప్రార్థన చేస్తున్నాం, అంటే రాత్రులు ప్రార్థన చేస్తాం.
వీళ్ళ ముగ్గురుకున్న యూనిక్నెస్ నైట్ పని చేశారు. అలాగే క్రైస్తవులుగా, దేవుని సేవకులుగా, దేవుని విశ్వాసులుగా మనకి ఎప్పుడు దేవుడు మెలుకు కలిగిస్తే అప్పుడు లేచి ప్రార్థన చేయాలి. నాకు రాత్రి 1 గంటకి లేచాను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని 1 గంట, మళ్ళీ పడుకున్నా. మళ్ళీ తెల్లారగట్ట 5 గంటలకు లేపాడు దేవుడు. కనుక రాత్రి జాములు ఈ వాక్యాన్ని అంతా కూడా రాత్రే రాస్తుంటా. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే జకర్యా ద్వారా నేర్చుకో. ఏంటంటే నువ్వు ఎంత గొప్ప జ్ఞానివైనా, ఎంత గొప్ప వాక్యాన్ని ధ్యానించినా, అది గనక విశ్వాసం నువ్వు నమ్మి నువ్వు కార్యం చేయకపోతే అన్బిలీఫ్ అవుతుంది. దానివల్ల శాపం వస్తుంది. ప్రభురాత్రి సంస్కారం కూడా అంతే. నిన్ను పరిశీలన చేసుకోవాలి. ప్రభు ఈ వారం దినాలు కూడా నేను అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, లేదా అటు చూశాను, ఇటు చూశాను, ఇటు ఆలోచించాను, అటు ఆలోచించాను, కాని మాటలు ఉంటాయి నాయన, కాని పనులు ఉంటాయి నాయన, క్షమించు ప్రభువా, ఈ రక్తదారులకు కడిగి నా పాపాన్ని తీసేయి, నన్ను కడిగి నా పాపాన్ని నుంచి నన్ను రక్షించు అన్నావంటే ఇమీడియట్లీగా కింద నుంచి పైదాకా మొత్తం తీసేస్తాడు దేవుడు ఒక్క సెకండ్లో. అప్పుడు తీసుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రియ సహోదరి, అంత పర్ఫెక్ట్ దేవుడు మన దేవుడు. అంత పర్ఫెక్ట్ మనుషులుగా మనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దానికి లోబడతావా? మేరీలాగా మనల్ని మనం సబ్మిట్ చేసుకున్నాం ప్రభుకి. ప్రభు మనల్ని రక్షిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మా ప్రియ పరలోక పరిశుద్ధ తండ్రి, ఈ గొప్ప వాక్యాన్ని నీవు చెప్పావు తండ్రి. పరిశుద్ధుడా, జకర్యా గారు చేసిన తప్పును మేము చేయకుండా మేము ఎలాగ ఉండాలో, మేరీ యొక్క విశ్వాసాన్ని పొంది మేము ఎలాగో నీకు మమ్మల్ని మేము సమర్పించుకోవాలని నేర్పించావు ప్రభువా. ఇక్కడ చేరిన సిస్టర్ని, బ్రదర్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సాక్ష్యం చెప్పిన సిస్టర్ నాయన, మంచి అద్భుతాన్ని పొంది వచ్చినటువంటి శివ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాలను కూడా రక్షించండి ప్రభువా. ఇంకెంతమంది అయితే ఈ వాక్యాన్ని ఆన్లైన్ ద్వారా వింటూ ఉన్నారో వాళ్ళని కూడా మీ కృపలో ఈ యొక్క పరిపక్వంలోకి, ఈ యొక్క నాయన ఈ యొక్క తిన్నని ఈ మార్గంలో వాళ్ళు ఎలా నడవాలో నేర్చుకునే భాగ్యం దయచేత. ఒక మేరీ వలె ఎలాగూ మమ్మల్ని మేము సమర్పించుకోవాలో, మా ఆత్మలను, మా యొక్క శరీరాలను, మా యొక్క మనసును, మా యొక్క ఆలోచన విధానాన్ని, మా యొక్క మాటలను, మా యొక్క చూపులను, మా యొక్క శరీరాన్ని ఎలాగో మీకు సమర్పించుకోవాలో నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ ఇలాంటివి మాకు అనేకం దయచేయమని తండ్రి. ఇంకా బిడ్డలు ఎంతమంది ఏ రకాలైనటువంటి శోధన, వేదన, బాధలో ఉన్నారో నాయన, సాతాండు ఏ రకంగా వీళ్ళని ఏదిస్తూ ఉన్నాడో తండ్రి మీరు చూడండి. పరలోకం చూసి బిడ్డలను విడిపించమని, దీవించి ఆస్వాదించమని, మరలా తిరిగి మేము పరిశుద్ధంలో కలుసుకునే పర్యంత వరకు దీవెన కాపుదల ఉంచమని యేసు నామములో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.